ఎన్నో సినిమాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమేడియన్గా నటించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఫిష్ వెంకట్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఫిష్ వెంకట్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. ఇతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి ఒకసారి సహాయం అందించారు. అయితే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఫిష్ వెంకట్ పరిస్థితిని తెలుసుకుని తన పార్టీ ఆఫీస్కి పిలిపించి ఆయనకు అవసరమైన డబ్బులు ఇచ్చి స్వయంగా తన డబ్బులతోనే శస్త్రచికిత్స చేయించాడు. 3 నెలల క్రితమే ఫిష్ వెంకట్ ఈ విషయాన్ని ఒక ప్రత్యేకమైన వీడియో ద్వారా తెలిపారు. పోనీలే, ఫిష్ వెంకట్ ఇకనైనా పూర్తిగా కోలుకుంటాడు, సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి వస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. కుటుంబ సభ్యులు ఆయన్ని ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఫిష్ వెంకట్ 2 కిడ్నీలు పాడవటంతో గత వారం రోజులుగా ఆయనకు వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తున్నారట. పాపం, వైద్య ఖర్చుల కోసం ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ వరకు చేరవేస్తే ఖచ్చితంగా ఫిష్ వెంకట్కి సహాయపడే అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాన్ని మీ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయండి. ఫిష్ వెంకట్ 2001వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఈయన ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ప్రతి చిత్రంలోనూ ఒక కీలక పాత్ర పోషించేవాడు. ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, కృష్ణ, అదుర్స్ ఇలా ఒకటా రెండా దాదాపుగా వినాయక్ ప్రతి సినిమాలోనూ నటించాడు. ఇక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం ఈయనకి తెచ్చిపెట్టిన పేరు మామూలుది కాదు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ చిత్రంలో కబడ్డీ సన్నివేశం, అంత్యాక్షరి సన్నివేశంలో ఫిష్ వెంకట్ నటన అప్పట్లో ప్రేక్షకులను ఏ రేంజ్లో నవ్వించాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత ఏడాదికి 10 నుండి 20 సినిమాల్లో నటించేంత బిజీ అయ్యాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆరోగ్యం క్షీణించటంతో సినిమాలకు బాగా దూరమయ్యాడు. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇలా తయారైంది పాపం.